ఏం చెప్పానో నేను మర్చిపోయాను. ఏ టాపిక్ అంటే ప్రార్థన చేయుట మానవు. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏమిటంటే దేవుడే మనకు సహాయం. సమూయేలు గ్రంథము 7వ అధ్యాయములోనే ఉదయకాలములో మనము కొంత భాగాన్ని ధ్యానము చేశాం. మొదటి సమూయేలు 7వ అధ్యాయము ఇప్పుడు 9 నుండి 12 వరకు ధ్యానము చేసి ఈ ఉపవాస కూడికలలో నాకిచ్చిన ఈ దినమున 2వ వర్తమానాన్ని కంప్లీట్ చేసుకుందాం. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీల పక్షమున ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బెక్కరు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును సేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టెను. ప్రియమైన సంగమా, ఉదయకాలంలో మనము ధ్యానించుకున్న అంశం ఏమిటి అంటే మల్లుకొనుము, తీసివేయుము, ప్రార్థించుము. మరి వారు దేవుని వైపు మల్లుకున్నారు. వారిలో ఉన్న ప్రతి అపవిత్రతను తీసివేసుకున్నారు. తీసివేసి ఇప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే విశ్వాసి ఏమవుతాడంటే ఆత్మలో బలపడతాడు, దేవునికి దగ్గరవుతాడు, దేవునికి ఇష్టడవుతాడు. దేవుడు ఆ ప్రార్థన వింటాడు, విశ్వాసికి విజయాన్ని ఇస్తాడు. మరి సాతానికి నచ్చుతుందా? ఎంత మాత్రమో నచ్చదు. ఎప్పుడైతే విశ్వాసులు ప్రార్థిస్తారో అప్పుడే వాడు కాలు దువ్వి విశ్వాసుల మీదకి వస్తాడు. ఒక వేటగాడు ఉన్నాడు. తన కొడుకుని తీసుకొని ఒక నాటు తుపాకీతో పక్షులు కొట్టడానికి వెళ్ళాడు. నడవగా అతనికి ఒక చెట్టు కనపడింది. ఆ చెట్టు మీద ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి. ఆ పక్షులు ఆ చెట్టు మీద వాళ్ళు ఉన్నాయి. ఒక చెట్టు చాటును దాక్కుని ఆ నాటు తుపాకీని గురిపెట్టి ట్రిగ్గర్ పేర్చాడు. ఆ నాటు తుపాకీలో ఉన్న మందు పేలి ఆ పక్షుల మీద చల్లాచెదిరిగా వెళ్ళి వాటిలో కొన్నిటిని చంపేసింది, కొన్నిటిని గాయపరిచింది. ఆ పక్షులన్నీ చెట్టు మీద నుండి టపటపమని రాగిపోయాయి. తన కొడుకుతో అంటున్నాడు, బేటా ఈరోజు మనకే బేటా బాగుంటుంది, పండగ, వెళ్ళు అవన్నీ తీసి మన బుట్టలో వెయ్యి. కుర్రవాడు ఏం చేస్తున్నాడంటే ఏదైతే కదలకుండా మెదలకుండా చచ్చిపోయి ఉందో దాన్ని పట్టుకుని బుట్టలో వేస్తున్నాడు. అరే బేటా ఎలా బతుకుతావురా నువ్వు? చచ్చినవి ఎప్పుడు మనవే, అవి ఇప్పుడు కాకపోతే కంచేపున్నా కన్నా తెచ్చుకోవచ్చు. గాయపడి రెక్కల మీద, కాళ్ళ మీద, ఒంటి మీద గాయాలయ్యి ఆ కుంటుకుంటూ, పాక్కుంటూ, దేక్కుంటూ వెళ్ళిపోతున్నాయి చూసావా? అవి మన నుండి తప్పించుకుపోవాలని చూస్తున్నాయి. ముందు వాటిని పట్టుకొని వాటి రెక్కలు విరిచి మన బుట్టలో వేయిరా అన్నాడు. సాతాను కూడా అలాగే చేస్తాడు మనని. వాడు ఒక్కొక్కసారి గురి పెడతాడు, కుటుంబం మీద గురి పెడతాడు,
నీ ఆరోగ్యం మీద గురి పెడతాడు, నీ బ్రతుకు మీద గురి పెడతాడు. గురి పెడినప్పుడు ఆ గురికి మనం అలవెల్లాడిపోతాము. అమ్మో, భయాందోళనకు గురైపోతాము, గాయపరచబడతాము, ఎంతో నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతాము. అలాంటి సమయంలో వాడు ఏం చేస్తాడంటే మన రెక్కలు అంటే మన సహాయాలు మొత్తం నిర్వీర్యము చేసి ఏం చేస్తాడు, వాడు చెరలో ఉంచేసుకుంటాడు. ఈ ఫిలిష్తీయులు యెజ్రెయేలీని అలాగే చెరలో ఉంచేసుకున్నారు. వారు ఏం చేశారంటే ఇశ్రాయేలీయుల్ని, వారి దేశాన్ని, వారి పొలాన్ని, వారి సమస్తాన్ని ఆక్రమించేసుకుని వారిని చెరలో ఉంచేసుకున్నారు. ఈ ఫిలిష్తీయుల చెరలో నుండి వారు విడిపించబడాలంటే మానకుండా చేయవలసిన ప్రార్థన చేయాలి. అదే 7వ వచనంలో మనం చదివాం కదా ఉదయకాలంలో. ఒకసారి జ్ఞాపకం చేసుకుని ముందుగా వెళ్దాం. యెజ్రెయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలీయుల మీదకు వచ్చిరి. ఈ సంగతి యెజ్రెయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి, వీరు మిస్పాలో కూడుకున్నారని ఫిలిష్తీయుల సర్దారులకు తెలిసిపోయింది, వాళ్ళ అధికారులకు తెలిసిపోయి వారు పదండి, వారు మిస్పాలో ఉన్నారట, అందరూ ఒకసారి మన చేతికి దొరికేస్తారు. వారు బయలుదేరి వస్తున్నారు. ఈ విషయము యెజ్రెయేలు ప్రజలకు తెలిసిపోయి వారు ఏం చేస్తున్నారంటే భయపడిపోతున్నారు. భయము ఎవరికైనా భయమే, ఎవరికైనా ఆందోళనే. దిక్కుతోచని స్థితిలో వారు ఏమైపోతారో అనే ఆందోళన ఎవరికి ఉండదండి, అందరికీ ఉంటుంది. వీరు భయపడిపోతూ ఉన్నారు. ఎందుకు భయపడిపోతూ ఉన్నారంటే ఫిలిష్తీయులు వారు బలవంతులుగా కనపడుతూ ఉన్నారు. ఒక్కొక్కసారి మనకంటే బలవంతులు మనల్ని చూసి తలలు ఊపుతూ ఉంటుంటారు. ఎక్కడికి పోతాడులే వీడు అని, ఏం చేస్తాడులే వీడు అని, ఎంతవరకు చేస్తాడులే వీడు అని తలలు ఊపుతూ ఉంటుంటాడు. ఒక్కొక్కసారి మనకంటే ధనవంతులు మనల్ని పాడు చేయాలని డబ్బులతో రకరకాల విన్యాసాలు చేసి నిన్ను ఇరుకుని పెట్టాలని, నీకు ప్రాబ్లమ్స్ కలిగించాలని, నిన్ను ఎంతో ఇబ్బందులకు గురి చేస్తే వారు మనసు ఉల్లసిస్తుందని ఎన్నో పన్నాగాలతో వారు విచిత్రమైన దైవ వ్యతిరేకమైన కార్యాలు చేస్తూనే ఉంటుంటారు. ఉద్దేశం ఏమిటంటే వాడు నాకు బానిసగా ఉండాలి, వాడు నా కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుకోవాలి, వాళ్ళంతా నా చుట్టూ తిరగాలి, వాళ్ళు నాకు భజన పరులై ఉండాలి. ఇట్లాంటి ఉద్దేశాలతో వారు ఏం చేస్తారంటే రాగద్వేషాలతో రగిలిపోయి వ్యక్తులుగా, కుటుంబాలుగా, సంఘాలలో అనేకమైన చిచ్చులు పెడుతూ ఉంటుంటారు, అనేకమైన తిప్పలు పెడుతూ ఉంటుంటారు. ఈ రీతిగా మరి బలవంతులు, ధనవంతులు, నువ్వంటే చెట్టన వారు నీ మీద ఎన్నో రకాల దుష్క్రియలు చేస్తూ ఉంటుంటారు. దేవుడు లేడా? దేవుడు తప్పగా ఉంటాడు, చూస్తాడు. చూసి ఒకేసారి ఉరుమునట్టు ఆయన ఉరుముతాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. భయపడుతున్నారు ఈ ఇశ్రాయేలీయులు. ఎలా భయపడుతూ ఉన్నారు? సౌలు రాజు దావీదును తరిమేస్తూ ఉన్నాడు. దావీదు భయపడి అరణ్యముల వెంట పారిపోతూ ఉన్నాడు. యేసు ప్రభు వారిని బంధించి ప్రధాన యాజకుడి ఇంటికి తీసుకుని వచ్చారు. ఆ నడవలో ఒక చిన్నదే పేతురును చూసి, నువ్వు ఆ నజరేయుడులో ఒకడువు కదా అని అన్నప్పుడు ఈ పేతురు భయపడి నో ఆయన ఎవరు నాకు తెలీదు అంటున్నాడు. మరి ఇశ్రాయేలీయులు భయపడుతున్నారు. ఆ భయములో నుండి వారు వచ్చి మరి సమూయేలు గారి దగ్గరికి వచ్చి, అయ్యా మాకు చాలా భయం అవుతుంది, మా కొరకు ప్రార్థన చేయటము
మా కొరకు ప్రార్థన చేయటం మానవు. ప్రార్థన కావాలి. ఒక బాధ మనల నుండి విడిపోవాలంటే, భయము మనల నుండి విడిపోవాలంటే మనకు కావలసింది ఏమిటంటే ప్రార్థన. ప్రార్థన ప్రార్థనకున్న బలము, ప్రార్థనకున్న శక్తి దేనికి లేదండి. క్రైస్తవుడికి ప్రార్థన శ్వాస లాంటిది. ప్రార్థన లేని క్రైస్తవుడు శ్వాస లేని మనిషి, శ్వాస లేని మనిషి చచ్చినోడితో సమానం. ప్రార్థన కావాలి. ఎప్పుడు? శ్రమ వచ్చినప్పుడు. కీర్తనకారుడు అంటున్నాడు 18వ కీర్తన 6వ వచనములో ఆయన చెప్తున్న మాటలు ఒకసారి చదువుదామండి. నేను శ్రమలో యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి. ఎప్పుడు ప్రార్థన చేసేటటువంటి ఈయన గారు? శ్రమ వచ్చినప్పుడు. శ్రమ వస్తే కానీ మనం గట్టి ప్రార్థన చేస్తామా? శ్రమ లేదనుకోండి, మన ప్రార్థనలు ఏంటి? 2 నిమిషాల ప్రార్థనలు, ఇంకా కొంచెం భక్తి పనులు అయితే 5 నిమిషాల ప్రార్థనలు, ఇంకా అడవుడిగా ఉంటే బిజీ లైఫ్ కదా. క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఆ రోజు డేట్లో ఒక వాక్యం ఉంటుంది, ఆ వాక్యం చదువుకుని చిన్న ప్రార్థన, ప్రభువా బయటికి వెళ్తున్నాను, కాపాడు, క్షేమమియ్యి, నన్ను బాగా తీసుకురా. ఇదే ప్రార్థన. శ్రమ లేకపోతే మానవుడు ప్రార్థన చేయలేదు. ఇక్కడ అంటున్నాడు కదా, శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టి తినే. ఎంత శ్రమో కదా. ఒకవైపు కొడుకు తమ్ముతున్నాడు, రాజ్యం పోగొట్టుకున్నాడు, తన దగ్గర ఉన్నవారు మరి ఎంతకాలం మమ్మల్ని ఎలా తిప్పుతావు అని చెప్పి వారే తిరుగుబాటు చేసేలాగా దావీదు మీద ఉన్నారు. అలాంటప్పుడు ఈయనకి శ్రమ వచ్చింది. శ్రమ వచ్చినప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే యెహోవాకు మొర్ర పెడుతూ ఉన్నారు. ప్రార్థన అనేది స్వచ్ఛంగా ఉండాలి. ప్రార్థన అనేది హృదయపూర్వకమైనదిగా ఉండాలి. ప్రార్థన అనేది దేవుడు మెచ్చేదిగా, దేవుడి చిత్తాన్ని కనుగొనేదిగా ఉండాలి. ప్రార్థనలు ఎలా ఉంటాయంటే మనకి ఏది అవసరమో అదే ప్రార్థన అనుకుంటాం. అది ప్రార్థన కాదండి, అది మాత్రం ప్రార్థన కాదు. ఒక ఊరిలో పాస్టర్ గారు గృహ దర్శనాలు చేస్తున్నారు. ఇంటింటికి తిరిగి ఆ బిడ్డల యొక్క యోగము, క్షేమము అన్ని అడిగి తెలుసుకుని వారి కొరకు ప్రార్థన చేసి వారిని బలపరచడం కొంతమంది దైవజనులకి అలవాటు. అలాగ ఒక ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి, ఏరమ్మా బాగున్నావా అంటే, అయ్యగారు బాగున్నానండి, ఏంటమ్మా విశేషాలంటే, అయ్యగారు మీతో ఒకసారి ప్రార్థన చేయించుకోవాలనుకున్నానండి, మీరు చాలా గొప్ప దైవజనులు. ఒక బిస్కెట్ వేసేసింది. ఏంటమ్మా ప్రార్థన ఏంటంటే, అయ్యా ఈ ఏడాది మేము జొన్న చేను వేసామండి. ఆ జొన్న చేని వేసాము, ఎదిగింది, కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు వర్షాలు లేవు. అది ఇలాగే ఉంది, ఎదుగుతా లేదు. అయ్యగారు ఎలాగైనా మీ ప్రార్థన దేవుడు అంటాడండి, వర్షం రావాలని ప్రార్థన చేయండి. ప్రభువా ఇదిగో ఈ బిడ్డ జొన్న చేనేసిందట, ఎండిపోతుందట, ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆ బిడ్డ కోరుకున్నంత వర్షం ఇచ్చే తండ్రి అని ప్రార్థన చేశాడు. అయిపోయి మరలా ఇంకొక చోటుకి వెళ్ళాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్తే ఆవిడ గారు, అయ్యగారు వచ్చారా? అయ్యా మీరు రావటం మాకు ఎంతో సంతోషదాయకం అండి. మంచిదమ్మా, మంచిది అమ్మా, ప్రార్థన చేస్తున్నామంటే. అయ్యగారు ఒక విన్నపం అండి. ఏంటమ్మా? అయ్యా మేము వరిసేనే వేసామండి, ఈ సంవత్సరం చాలా బాగా పండిందండి. రేపో మాపో కోతకు వచ్చేసింది, ఇంకా రేపో మాపో మేము కోత కోసేసుకోవాలి. ఈ కోత కోసే వరకు, ఆ కోత కోసి కుప్ప నూర్చి ఆ ధాన్యం మా ఇంటికి వచ్చే వరకు వర్షం రాకుండా ప్రార్థన చేయండి అయ్యగారు అంటారు. ఒకలేమో వర్షం కావాలంటున్నారు, మరొకలేమో వర్షం వద్దంటున్నారు. దేవుడికైనా ఇది తీర్చగల సమస్యే కదా. ప్రార్థనలు దేవుడు మెచ్చే ప్రార్థనలు చేయండి, దేవుడికి ఇష్టమైన ప్రార్థనలు చేయండి, ఆయన చిత్తంలో ఉన్న ప్రార్థనలు చేయండి. ఇక్కడ ఈ భక్తుడు అంటున్నాడు కదా, నేను నా శ్రమలో, శ్రమ నిజముగా ఉంది ఆయనకి. నీకు శ్రమ ఉంటే నిజముగా ప్రార్థన చెయ్యి.
నువ్వు దిక్కుమొక్కు లేని ఆ పరిస్థితుల్లో ఉంటే నువ్వు ప్రభు వైపు చూసి, ప్రభువా అయ్యో నన్ను చూడవయ్యా అని చెప్పి ప్రార్థన చెయ్యి. వెంటనే నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. 102వ కీర్తన 17వ వచనము. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. అయ్యో నా ప్రార్థన వింటాడండి, నేను ఎంత దాన్ని ఒక్కోసారి అనేస్తాం, ఊరుకోండి పాస్టర్ గారు నా ప్రార్థన వింటాడేటండి దేవుడు అంటే. ఆయనకి నీ ప్రార్థనే ఇష్టం, వచ్చి రాని నీ ప్రార్థనే ఇష్టం. పెద్ద పెద్ద పదాలు ఉపయోగించి మాలాంటి వాళ్ళు ప్రార్థన చేసేదానికంటే వచ్చి రాని ప్రార్థనే దేవుడు ఇష్టపడతాడు. ఒక తండ్రి ఒక చిన్న కొడుకు కానీ కూతురు కానీ ఉందనుకో, ఆ కొడుకు కూతురు ఏ మాట చెప్తే ఆ మాట, అమ్మో ఎంత బాగా చెబుతుందో నా కూతురు, ఎంత బాగా చెప్తున్నాడో నా కొడుకు, ఆడు తోసినోడితో చెప్తా ఉంటున్నాడు. ఈ తండ్రికి ఎంతో ఆనందం. వచ్చి రాని మాటలు మాట్లాడుతూ ఉంటుంటాడు, తండ్రికి ఎంతో సంతోషం. వచ్చి రాని ప్రార్థన, మనకు తెలియని ప్రార్థన, అది హృదయపూర్వకంగా అయితే దేవుడు తప్పకుండా ఆ ప్రార్థన వింటాడు. దిక్కులేని వారి ప్రార్థన వింటాడని ఉంటుంది కదండి. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. వీరిప్పుడు దిక్కులేని వారైపోయారు. ఎవరండి? ఇశ్రాయేలీయులు. ఒకవైపు శత్రువు వచ్చేస్తూ ఉన్నాడు. ఆ శత్రువు బలమైన వాడు. ఆ శత్రువు పరిపాలన కింద వెళ్ళున్నారు. వీరు చితికిపోయి ఉన్నారు, వీరు శ్రమలో ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, బలహీనులైపోయి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీరు దిక్కులేని వారు కాక ఇంకేమవుతారు? ఈ దిక్కులేని వీరు మిస్పాలో కూడుకొని ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు వారి ప్రార్థన విన్నాడు. 9వ వచనములో ఏమంటున్నాడు? సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. దిక్కు లేకుండా అయిపోయిన ఇశ్రాయేలీయులు, ఆ ఫిలిష్తీయుల చెరలో ఉన్న ఇశ్రాయేలీయులు దిక్కులేని వారిగా అయిపోయినప్పుడు ఈ సమూయేలు చేసిన ఆ ప్రార్థన దేవుడు ఏం చేశాడటండి? అంగీకరించాడట. ప్రార్థన ఎలా చేశాడు సమూయేలు? ఒక పాలు విడవని గొర్రె పిల్లను తెమ్మంటున్నాడు. వారిని ఏం తెమ్మంటున్నాడండి? పాలు విడవని గొర్రె పిల్ల. ఎందుకండి ఈ పాలు విడవని గొర్రె పిల్ల? ఎందుకంటే బలిగా అర్పించటం. దేనికండి అది? బలిగా అర్పించి, ప్రభువా ప్రభువా నువ్వే కదా మా బలియాగము, నువ్వే కదా మాకు బలి అర్పణ, నువ్వే కదా మా దిక్కు అని చెప్పి వారు ప్రార్థన చేయటానికి గొర్రె పిల్లను తీసుకురమ్మన్నారు. ప్రియమైన విశ్వాసి, దేవునికి నరునికి మధ్య గొర్రె పిల్ల ఖచ్చితంగా ఉండాలి. దేవునికి నరునికి మధ్య మధ్యవర్తి గొర్రె పిల్ల. మనకి దేవునికి మధ్యవర్తి ఎవరండి? గొర్రె పిల్ల. ఇప్పుడు సమూయేలు ఆ మధ్యవర్తిని పెడుతున్నాడు అక్కడ. ఏ మధ్యవర్తిని? నరుడు పాపి అయి ఉన్నాడు, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఈ పాపికి పరిశుద్ధుడైన దేవుడికి పొసగదు. వారు ఎప్పటికీ కలవలేరు. వారు కలిసే ఆ మార్గం ఏమిటంటే ఒక గొర్రె పిల్ల కావాలి. గొర్రె పిల్ల కావాలి. ఆ గొర్రె పిల్ల ఎవరు? పౌలు తన ప్రియ శిష్యుడైన తిమోతికి ఒక లేఖ రాస్తూ, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో అంటున్నాడు. చదవండి అక్కడ. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. మధ్యవర్తి ఎవరండి? క్రీస్తే. స్పష్టమైపోయింది కదా. ఇక్కడ సమూయేలు ఎందుకు గొర్రె పిల్లను తెమ్మన్నాడు? ఒక మధ్యవర్తి కావాలి. ఆ మధ్యవర్తి ఎవరంటే క్రీస్తు యేసు అనే నరుడు.
యేసు పరలోకవాసి అంటుంది తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఆ పరలోకములో సమీపించరాని తేజస్సులో ఉన్న మహాదేవుడైన, అంత దైవత్వం కలిగిన ఆ దేవుడు తన్ను తాను తగ్గించుకుని నరుడుగా పుట్టాడు. నరుడుగా పుట్టటమే కాకుండా ఆయన ఏమైపోయాడంటే మనందరి కోసము గొర్రె పిల్లగా మారిపోయాడు. మనందరి కోసం ఏమైపోయాడండి? గొర్రె పిల్లగా మారిపోయాడు. బాప్తిసమిచ్చే యోహాను తన శిష్యులతో అంటున్నాడు కదా, బాప్తిసమిచ్చే యోహాను గారు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని. అక్కడ యేసు ప్రభువు నడుస్తుంటుంటే ఈయనేంటి గొర్రె పిల్ల అంటున్నాడు? ఆయన మన మధ్యవర్తి అయిన గొర్రె. ఈ గొర్రె పిల్ల ఎలాంటిదట? పాలు విడవనిది. పాలు విడవని గొర్రె పిల్ల దేనికి గుర్తుగా ఉందంటే నిర్దోషత్వానికి గుర్తుగా ఉంది. ఏ దోషము ఉండదు. ఇంకా ఇది దేనికి గుర్తుగా ఉందంటే పవిత్రతకు గుర్తుగా ఉంది. ఈ పాలు విడవని గొర్రె పిల్ల పవిత్రతకు సాదృశ్యత. ఇంకా ఈ పాలు విడవని గొర్రె పిల్ల దేనికి గుర్తుగా ఉందంటే త్యాగానికి గుర్తుగా ఉంది. త్యాగార్పణకే గుర్తుగా ఉంది. అందుకే అంటున్నాడు సమూయేలు, పాలు విడవని గొర్రె పిల్లను ఒక దానిని తీసుకొని రండి. క్రీస్తు మన కొరకు గొర్రె పిల్లగా మారిపోయాడండి. ఇప్పుడే కాదు, అనాది నుండి మారిపోయాడు. అనాది నుండి మారిపోయాడు. ఆది కాండము 3వ అధ్యాయంలో ఆదాము అవ్వలు పాపము చేసి వారు చెట్టు చాటుకి వెళ్ళి తోక్కున్నారు. వారికి సిగ్గేస్తుంది, వారికి బిడియం వచ్చింది, వారి కంటిలోకి పాపం వచ్చింది. ఆ సిగ్గు నింద బిడియముతోటి వారు చెట్టు చాటును దాక్కునుంటే దేవుడైన యెహోవా ఏం చేశాడంటే తన కుమారుడికి సాదృశ్యముగా ఉన్న గొర్రె పిల్లను వధించి చర్మపు చొక్కాలు చేయించి వారికి తొడిగించాడు. ఇస్సాకును మోరియా పర్వతం మీద బలియమ్మని దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు అబ్రహాము ఇస్సాకును తీసుకుని వెళ్ళి ఆ కత్తి ఎత్తగా దేవుని స్వరం వినబడుతుంది, అబ్రహామా అబ్రహామా. అది నా గొర్రె పిల్ల, అది నేను ఏర్పరచుకున్న గొర్రె పిల్ల. మానవుడికి బదులుగా దేవుడు ఏర్పరచుకున్న బలి ఒకటి ఉంది. ఆ బలి ఏదంటే ప్రభువైన యేసే. కాబట్టి మానవుల కొరకు దేవుడు గొర్రె పిల్లగా మారిపోయాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము చూడు. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. 36 చూద్దాం. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల మామూలు గొర్రె పిల్ల కాదు. ఆ గొర్రె పిల్ల ఎవరు గొర్రె పిల్ల? దేవుని. అందుకే సమూయేలు ఒక పాలు విడవని గొర్రె పిల్లను తెమ్మన్నాడు. ఆ పాలు విడవని గొర్రె పిల్ల దేవుని గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల నరునికి దేవునికి మధ్యవర్తి అయిన గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల ఎలాంటిదని చెప్పుకున్నాం మనం? పాలు విడవనిది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది, పాపము లేనిది అని చెప్పుకున్నాం. యేసు ప్రభు ఎవరైనా నాలో పాపం ఉన్నదని స్థాపించగలరా? ఛాలెంజ్ చేశాడు ఆయన. ప్రపంచంలో నేను పాపిని కాదు, నాలో ఏ పాపము లేదని ఖచ్చితంగా చెప్పగలిగే ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరంటే నజరేయుడైన యేసే. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనములో అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు అనగా, యెజ్రెయేలీయులారా మీరు బంధింపబడి ఉన్నారు. యెజ్రెయేలీయులారా మీరు చెరలో ఉన్నారు. యెజ్రెయేలీయులారా మీరు భయముతో ఉన్నారు. యెజ్రెయేలీయులారా మీరు అనేక రీతిలుగా దీనమైన స్థితిలో ఉన్నారు. మీరు విడిపించబడాలంటే మీ కొరకు నిర్దోషమును నిష్కలంకమును అమూల్యమైన ఒక గొర్రె పిల్ల రక్తము కావాలి. వారికే కాదు మనకే కూడా కావాలి.
ఎవరికైనా సరే క్రీస్తు ద్వారానే రక్షణ. నీకు స్వస్థత కావాలా? క్రీస్తు ద్వారా. నీకు రక్షణ కావాలా? క్రీస్తు ద్వారా. పాపము నుండి విడుదల పొందాలా? క్రీస్తు వలనే. మరి ఇంకా రోగము నుండి, భయము నుండి నువ్వు విడుదల పొందాలంటే అది మన దేవాది దేవుడైన క్రీస్తు ద్వారా తప్ప మరొకరి ద్వారా లేదు అనేది మనము గ్రహించాలి. ఇప్పుడు ఫిలిష్తీయుల యుద్ధము నుండి రక్షణ కావాలి, ఫిలిష్తీయుల నుండి రక్షణ కావాలి. అందుకే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనములో పేతురు అంటాడు కదా అక్కడ, మరి ఎవరి వలనను రక్షణ కలగదు ఈ నామముననే. ఆకాశము కింద ఏ మనుషుని ఇయ్యబడిన మరి ఏ నామము వలనను మనకు రక్షణ అనేది లేనే లేదు. ప్రియమైన విశ్వాసులు, వింటున్న వారులారా, ఏ నామమున నువ్వు పాపము నుండి విడుదల పొందలేవు, ఏ నామమున నీలో ఉన్న దుష్కార్యాలు నువ్వు తొలగించుకోలేవు. పరిశుద్ధుడు, పావనుడు, నిష్కలంకుడైన యేసు నామమున తప్ప. గొర్రె పిల్ల అయిన యేసు నామములో ఏం కలుగుతుందంటే విడుదల, రక్షణ కలుగుతుంది. అందుకే ఆయనకు మనం స్తోత్రము చెప్పాలి. స్తోత్రము. మరి ఈ గొర్రె పిల్ల ఇప్పుడు ఎక్కడుంది? మన కోసం బలి అయిపోయిన ఈ గొర్రె పిల్ల ఇప్పుడు ఎక్కడుందంటే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము చూస్తే, ఆ సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రె పిల్లకును మా రక్షణకే స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి. అక్కడ పరలోకవాసులు కీర్తిస్తున్నారండి, గొర్రె పిల్లను కీర్తిస్తున్నారు. మన కోసం రక్తం చిందించిన ఆ గొర్రె పిల్ల యేసే అని, ఆ యేసు పరలోకములో ఉన్నాడని ఆ యేసును వారు స్తుతిస్తున్నారు, స్తోత్రిస్తున్నారు, కీర్తిస్తున్నారు. ఆ యేసు యుగ యుగములు, తరతరములు కీర్తనీయుడై ఉన్నాడు. ఇప్పుడు సమూయేలు దహన బలిని అర్పిస్తున్నాడండి. పాలు వీడబడిన గొర్రె పిల్లను వారు తీసుకుని వచ్చారు. దహన బలిగా అర్పించి ప్రార్థన చేస్తూ ఉండగా ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చేసారు. వారు ఛాలెంజ్ చేస్తున్నారు. అమ్మో, ఎంతమంది ఉన్నారు, వీరేంటి భయంతో ఉన్నారు. సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుంటే వారు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు 10వ వచనములో అంటుంది కదా, అక్కడ వాక్యం స్పష్టంగా అంటుంది, సమూయేలు దహన బలి అర్పించుచుండగా మధ్యవర్తి అయిన యేసుక్రీస్తును అక్కడ వధింపబడగా, ఆ వధింపబడిన రక్తము శక్తివంతమైనది. దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు ఏం చేశారంటండి? యుద్ధము చేయటకే ఇశ్రాయేలీయుల మీదకు వచ్చిరి. అయితే యెహోవా ఆదినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేశాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? వచ్చేసారు, దొరికేశారు. మనకి రండ్రా 5గురు సర్దారులు వారి యొక్క సైన్యాన్ని తీసుకొని చుట్టుముట్టేశారు. ఒక్కొక్కసారి 5 రకాల సమస్యలు నిన్ను చుట్టుముట్టేస్తాయి. శ్రమ వచ్చిందంటే ఒక శ్రమతో నిన్ను వదిలిపెట్టదు. ఒకదాని వెనకాల ఒకటి. అయ్యి బాబోయ్, ఈ బాధను నేను భరించలేకపోతున్నాను బాబోయ్ అని చెప్పి నెత్తు నోరు మొత్తుకున్న ఆ శ్రమను నిన్ను భయపెట్టక మానదు. 5 వైపుల నుండి ఈ సర్దార్లు వారి యొక్క జనాంగంతో వచ్చేసి వీరి మీద పడుతూ ఉన్నప్పుడు దేవుడు అక్కడ ఒక అద్భుతాన్ని చేసేస్తున్నాడు. ఆ అద్భుతం ఏమిటంటే మెండుగా ఉరుములు. ఉరుము ఎప్పుడు వస్తుందండి? చిన్న ఉరుములకి మనం జడం. పిడుగులు పడే ఉరుములు ఉంటాయి చూసావు. పిడుగులు పడే ఉరుముంటే నువ్వు ఇంట్లోని బయటికి రావడానికి భయపడతావు. పిడుగులు పడేలాంటి ఉరుములు, ఒక్క పిడుగు పడితే మన గుండెలు డామ్ అన్నట్టు ఉంటాయి. దేవుడు యొక్క శక్తిని ఇక్కడ చూస్తే మరి ఆ తారుమారైపోయి వారు ఇశ్రాయేలీయుల మీదకి రాక తలో దిక్కికి పరిగెడుతున్నారు అన్నమాట. ఇప్పుడు ఎక్కడ పరిగెడుతున్నారు? ఏదో జరుగుతుంది, ఇక్కడ ఏదో అయిపోతుంది, ఇక్కడ ఏదో ఒక ఉపద్రవం జరుగుతుంది. తలో దిక్కి వారు భయపడి పారిపోతూ ఉన్నారు. సాతాను మనల్ని శ్రమలు పెట్టొచ్చు, కష్టాలు కలిగించవచ్చు, ఎన్నో నష్టాలు మన మీదకి తీసుకురావచ్చు, రోగాలు మన మీద దాడి చేయవచ్చు.
ఆర్థిక సమస్యలు, నిందలు ఇవన్నీ కూడా మన మీదకి వచ్చేయచ్చు. వీటినన్నిటినీ దేవుడు ఏం చేస్తాడంటే తారుమారు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విచిత్రం ఏమిటంటే ఇక్కడ ఫిలిష్తీయులకి ఉరుములు పడిన సౌండ్లు వారి చెవులకి వినబడుతున్నాయి, కానీ ఇటువైపు ఉన్న ఇశ్రాయేలీయులకి వినబడలేదు. వినబడితే ఏళ్ళు కూడా భయపడతారు కదా, ఎలా భయపోతారు కదా. అలా ఈ ఫిలిష్తీయుల చెవులు చిల్లులు పడేలాగా డామ్ 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 అని పిడుగులు ఆ శబ్దం వినబడుతుంది, కానీ ఇశ్రాయేలీలకి నార్మల్గా ఉంది. నార్మల్గా వాళ్ళకి ఏ సౌండ్లు లేవు. దేవుడు ఎన్నో అద్భుతాలు చేయగలడు. ఇశ్రాయేలీలు 11వ వచనం చదువుతున్నానండి. ఇశ్రాయేలీలు మిస్పాలో నుండి బయలుదేరి బెత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. ఏం చేశారట? వారు పారిపోతున్నారు ఉరుములు చూసి. వీరేం చేస్తున్నారు? వెంట పడుతున్నారు. శత్రువు నీ మీదకు వస్తాడు, సాతాను నీ మీదకు వస్తాడు. సాతాను నీ మీదకు వచ్చినప్పుడు నువ్వు సర్వాంగ కవచం ధరించుకొని క్రీస్తు యొక్క సైనికుడివై సైనికురాలివై వాడి మీద నువ్వు కాలు దువ్వినప్పుడు ఆ శత్రువుని ఎదుట నిలవలేక పారిపోయే రోజులు ఎన్నో మనం చూసుంటాం. ఈ ప్రాంతంలో ఎన్ని విజయాలు పొందుతారండి? ఆ పొందినవన్నీ ఎలాంటివి? ఈ ఇశ్రాయేలీయులు వారిని తరిమి 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 ఏం చేశారంటే చివరకు వారిని హతము చేశారు. శత్రువు ఓడిపోయాడు, శత్రువు నాశనం అయిపోయాడు, సాతాను నాశనం అయిపోయాడు. మరి వాళ్ళు అనుకున్నారట ఇదంతా దేని వలన జరిగింది అనుకున్నారట. దేని వలన జరిగిందంటే మనము మిస్పాలో కూడుకొని ఉపవాస ప్రార్థన చేయటం వల్ల జరిగింది. ఉపవాస ప్రార్థన చేయటం వలన జరిగింది. మరి ఎంత గొప్ప అద్భుత కార్యం చేశాడు కదా దేవుడు. ఎంత అద్భుత కార్యం చేసినా దేవుడికి జ్ఞాపకులుగా మనం ఏం చేయాలి? ఒక కూడిక పెట్టుకోవాలి కదా, ఒక సాక్షి కూడిక పెట్టుకోవాలి కదా. పెట్టుకున్నారు. వారు ఏం పెట్టుకున్నారంటే అక్కడ చూడండి 12వ వచనంలో వారు ఏం చేస్తున్నారు? అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును సేనుకును మధ్య దాన్ని నిలిపి ఎంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టాను. అక్కడ రాయి లేదు, కానీ అక్కడ ఒక రాయి పెట్టారంటే మనం విజయం సాధించామనే కదా. విజయం సాధించినప్పుడు ఎవరైనా విందు చేసుకోకుండా ఉంటారా? విందు చేసుకుంటారు. అక్కడ మనం శత్రువును ఓడించాం. ఆ రాయికి ఏమని పేరు పెట్టారంటే ఎబెనేజరు అని పేరు పెట్టారు. కింద మనం చూస్తే సహాయపు రాయి. దేవుడు మనకి ఎట్లాంటి వాడటండి? సహాయం చేస్తాడు. నీ బాధలో, నీ కష్టములో, నీ ఇబ్బందులు, నీ అనారోగ్యములో, నువ్వున్న దీనస్థితిలో, నువ్వున్న దిక్కుమాలినతనంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. అందుకే సహాయపు రాయి. ఎబెనేజరే ఎబెనేజరే ఎంతవరకు ఆదుకున్నావు. ఎబెనేజరే ఎబెనేజరే ఎంతవరకు ఆదుకున్నావు. దగ్గర వారు ఉల్లాసంతో దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఎందుకంటే వారిని పడదోయాలని వచ్చిన శత్రువు ఉపవాస ప్రార్థన ద్వారా ఓడిపోయాడు, వాడు పారిపోయాడు, వారు లేకుండా పోయాడు. మనము కూడా
ఉపవాస ప్రార్థన ద్వారా ఇట్లాంటి ఎన్నో అద్భుతాలు మనము అనుభవిస్తాము. ఈ ఉపవాస ప్రార్థన వృధా ప్రార్థన కాదు, వట్టి ప్రార్థన కాదు. రేపటి నుండి మీ కుటుంబాల్లో అనేకమైన అద్భుతాలు చూసే ప్రార్థన, చూసిన వారు ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పే ప్రార్థన. దేవుడి ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక.